బాలా దర్శకత్వంలో తెరకెక్కిన వరంగాన్ సినిమా పొంగల్కి విడుదల కానుంది. అయితే అదే సమయంలో అజిత్ విడాముయార్చి విడుదలవుతుండటంతో వరంగాన్ వెనక్కి తగ్గుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బాలా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివాదాలపై స్పందించారు. ముఖ్యంగా మమితా బైజును షూటింగ్ సెట్లో కొట్టారన్న వార్తలపై ఆయన ఇచ్చిన వివరణ వైరల్ అవుతోంది. బర్మా సినిమా తర్వాత బాలా దర్శకత్వంలో సూర్య నటించాల్సిన సినిమా వరంగాన్ 2022లో ఈ సినిమా ప్రకటన వచ్చింది. సూర్య టుడీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పూజతో షూటింగ్ ప్రారంభమైంది. కానీ సూర్య బాలా మధ్య విభేదాల కారణంగా సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అనంతరం సూర్య అధికారికంగా సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. బాలా కూడా సూర్య ఆ పాత్రకు సరిపోరని, త్వరలోనే వేరే హీరోతో సినిమాను పూర్తి చేస్తామని చెప్పారు. వరంగాన్ షూటింగ్ ఆగిపోయింది. వరంగాన్ సినిమా ఆగిపోయిన వెంటనే హీరోయిన్ కీర్తి సురేష్, సూర్య చెల్లెలు పాత్రలో నటించిన మమితా బైజు సినిమా నుంచి తప్పుకున్నారు. కొత్త నటి కావటం, తెలుగు అంతగా రాకపోవడంతో మమితా బైజుపై బాలా ఒత్తిడి తెచ్చారని, షూటింగ్లో ఆమెను కొట్టారని వార్తలు వచ్చాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇంటర్వ్యూలో మమితా బైజు బాలా తనను కొట్టబోయారని చెప్పారు. తర్వాత ఆమె వివరణ ఇస్తూ తాను చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను చెప్పిన మాటల్లో కొంత భాగమే బయటకు వచ్చిందని, బాలా తనను కొట్టలేదని, ఆయన తనను కూతురిలా చూసుకున్నారని చెప్పారు. బాలా కూడా ఈ వివాదంపై స్పందించారు. మేకప్ వేసుకున్నావని కొట్టబోయా, అంతలోనే నేను కొట్టాననే వార్తలు వచ్చేశాయి. మమిత నా కూతురు లాంటిది, ఆమెను నేను కొడతానా? అది చాలా చిన్నపిల్ల. అమ్మాయిని ఎవరైనా కొడతానా? ముంబై నుంచి వచ్చిన మేకప్ ఆర్టిస్ట్ నాకు మేకప్ ఇష్టం ఉండదని తెలియక మేకప్ వేసింది. షాట్కి రెడీ అన్నప్పుడు మమిత మేకప్ వేసుకుని వచ్చింది. ఎవరు మేకప్ వేశారని అడిగేటప్పుడు కొట్టబోయినట్టు చేయూపాను, అంతే. నేను కొట్టేశానని వార్తలొచ్చాయి అని బాలా చెప్పారు. సూర్య తప్పుకోవటంతో అరుణ్ విజయ్ హీరోగా వరంగాన్ సినిమాను బాలా పూర్తి చేశారు. రోషిని హీరోయిన్గా నటించారు. ఇటీవల ఈ సినిమా ఆడియో వేడుక ఘనంగా జరిగింది. సినిమా చూసిన అరుణ్ విజయ్ బాలాకు కృతజ్ఞతలు తెలిపారు. అరుణ్ విజయ్ కెరీర్లో ఇదో భిన్నమైన సినిమా.